హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కంటి చూపుని మెరుగుపరిచి పోయిన చూపుని తెప్పించే ఒక ఆకుకూర ఈరోజు మనం వండుకుందామండి. దీన్నే పొనగంటి కూర అంటారు. అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి అండి, దీన్ని మనం ఎలా అయినా వండుకోవచ్చు. పప్పులో అయినా వేసుకోవచ్చు, లేదా పెసరపప్పుతో కాంబినేషన్ ఎక్కువ. ఒక కప్పు కూర అయితే ఒక కప్పు పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు. దీన్ని ఏ రకంగా అయినా వండుకోవచ్చు, లేదా మనం అన్ని తోటకూర పాలకూర ఎలా ఫ్రై చేస్తామో అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కంటికి చాలా మంచిదండి, పోయిన చూపుని తెప్పిస్తుంది అనమాట. క్రమం తప్పకుండా కనీసం ఒక 3 నెలలు అయినా సరే వారంకి ఒక్కసారి వండుకొని తింటే మీకు గుణం అనేది కనిపిస్తుందండి. అంత రిజల్ట్ మీకు వేగంగా తెలుస్తుంది అనమాట. ఈ తోటకూర పాలకూర కన్నా ఈ పొనగంటి కూర చాలా మంచిదండి. శుభ్రంగా ఏరుకోవాలండి. మనం గోంగూర ఎలా అయితే ఆకు ఏరుకుంటామో అలా ఏరుకోవాలి. కాడలన్నీ తీసేసి నీట్గా ఆకులు మొత్తం తీసుకోవాలి. కాడతో కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, కానీ అలా కన్నా ఇలా ఆకు అయితేనే బాగుంటుందండి. దీన్ని చక్కగా ఒక బకెట్ నీళ్ళలో వేసి నీట్గా కడుక్కోవాలి. ఆకుని లోతైన దాంట్లో వేసి నీళ్ళు అనేవి ఎక్కువగా వేసి బాగా కడుక్కుంటే ఇసుక ఉండదండి. లేదంటే మనం ఫ్రై చేసిన పప్పు వండినా తిన్నప్పుడు ఇసుకలాగా తగులుతుందనమాట. అలా కాకుండా దేవేయాలి. నీటిలోంచి ఆకుని వేరే ప్లేట్లోకి దేవితే అప్పుడు ఏమైనా ఇసుక అనేది ఉంటే ఆ వాటర్ అడుగు నుండిపోతుంది అనమాట. ఏ ఆకుకూరనైనా సరే ఇలానే శుభ్రం చేసుకోవాలండి. ఇలా నీట్గా వాటర్ అంతా పిండేసి చక్కగా వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనికి ఫ్రై చేసుకుంటున్నానండి. నేను పప్పులో అయినా వేసుకోవచ్చు. పెసరపప్పు కాంబినేషన్ అయితే ఆకుకూర ఎంతైతే తీసుకున్నామో ఎక్కువ క్వాంటిటీలో పెసరపప్పు వేసుకొని, నానబెట్టిన పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటారు. నేనైతే పోపు పెట్టానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అలానే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కాస్త ఇంగువ వేసుకున్నాను. ఎక్కువ ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనం తినేప్పుడు అవి బాగుంటాయి అన్నమాట. ఫ్రై అవుతాయి కదా, చాలా బాగుంటాయి. టమాటా కూడా ఇందులోనే వేసుకున్నానండి, ఎందుకంటే మగ్గుతుంది అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ ఆకు అనేది వేసేసి మూత పెట్టేయాలండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసామంటే అదే ఆకు అనేది ఇంత ఆకు కనిపిస్తుంది కదా, మొత్తం మగ్గిపోతుంది అనమాట. ఒకసారి మూత తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఈ ఆకు అంతా మొత్తం పూర్తిగా మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయి కొంచెం దగ్గర అవుతుంది, అప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, అంత ఆకుకూర మొత్తం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసానండి. ఎక్కువ కూడా కాదు, చాలా లైట్గా వేసుకున్నాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీన్ని మనం ఎన్ని రకాలుగా అయినా వండుకోవచ్చు, కానీ ఇది తినడం వల్ల పోయిన కంటి చూపు అనేది తిరిగి వస్తుందండి. ఎవరికైనా సరే కళ్ళు మసగ్గా కనిపిస్తున్నా, కంట్లోంచి నీరు కారుతున్నట్టు అనిపిస్తున్నా, వేడి చేసి మంటలు వస్తున్నా సరే ఇలాంటి ఆకుకూరలు తినడంలో తోటకూర కన్నా ఇది బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంచిదన్నమాట. కంటి సమస్యలు ఏమున్నా సరే పోతాయి. ఇంకా ఉలవకట్టు అంటారు కదండి, ఉలవపిండితో ఆ ఉలవకట్టు అనేది చేశాను. ఇలాగే ఈ పొనగంటి కూర ఫ్రై చేశాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు సండే మాకు ఇలా గడిచిపోయింది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి, షేర్ చేయండి. ఇవాళకి ఇదే వీడియో అండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.